అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 9వ తారీఖు అన్నాడు. 9వ తారీఖు నాడు రుణమాఫీ చేసేస్తా అని చెప్పాడు. ఓట్లు పెట్టుకున్నాడు, ఎన్ని పెట్టుకున్నాడు. ఆగస్టు 15వ తారీఖు నాడు చేయకపోతే ఇక నా మీద నమ్మకపోతే మీరు గుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటా అని మన భద్రకాళి, యాదగిరి గుట్ట మొత్తం దేవుళ్ళ ఎక్కడి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి 36,000 కోట్లు మాఫీ చేస్తాడని మాటిచ్చిండు. మాఫీ కాకపోతే దేనికంటే దానికి ఉంటారని కూడా చెప్పిండు. పాప హరీష్ రావు గారు కూడా ముందటికి వచ్చి, సరే రైతుల కోసం నేను కూడా త్యాగం చేస్తానే, నువ్వు 36,000 కోట్లు మాఫీ చేసి 6 గ్యారెంటీ చేస్తే నేను కూడా రిజైన్ చేసి రాజకీయాలను చూపుకుంటా అన్నాడు. సరే 6 గ్యారెంటీలు పక్కకు పెట్టు, ఈ రుణమాఫీ 36,000 కోట్లు చేస్తానని మాఫీ చేస్తానని మాట ఇచ్చిండు. సరే మొదట 46,000 కోట్లని లెక్కలు తీసిండు ఎలక్షన్ల ముందు. ఆఖరికి మళ్ళా ఎలక్షన్లు అయిపోయాక 36,000 కోట్లకు తీసిండు లెక్కలు తగ్గించి. సరే 36,000 కోట్లైనా వస్తే బాగానే ఉంటుందని మనం అందరం 36,000 కోట్ల నుంచి తీసేసి క్యాబినెట్ లో 33,000 కోట్లకు తగ్గించండు. వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ లో మళ్ళా బడ్జెట్ లోపల 26 కోట్లు పెట్టాడు. తగ్గించి 26 కోట్లన్నా అయితే అని ఆశపడ్డాం. మళ్ళా ఆగస్టు 15వ తారీఖు నాడు ఖమ్మంలో మీటింగ్ పెట్టి మొత్తం రైతులందరూ క్లోజ్ చేసిన లెక్క తీస్తే 17,000 కోట్లే. అవన్నీ రైతు బంధు బాపతి అన్ని అటు మార్చు 17,000 కోట్లు రైతు బంధు అటు పెట్టేసి మాఫీ చేసినా అని సంబరాలు చేసుకున్నాడు. నువ్వు ఆగస్టు 15వ తారీఖు నాడు చేస్తున్నాని మొత్తం క్లోజ్ చేసినావని దుకాణం పెట్టి సంబరాలు చేసుకున్నవే. మరి ఈ రోజు సగం మందికి కాలే. మళ్ళీ ఏమంటాడు ఆయనే, హరీష్ రావు రిజైన్ చేయని మళ్ళీ హరీష్ రావు నువ్వే మాఫీ చేస్తానని చెప్పి క్లోజ్ చేసినావు అని చెప్పి ఇప్పుడేమంటారు మళ్ళీ ఇంకా అక్కడెక్కడ కొద్దిగా మిగిలిపోయినాయి. అవి కూడా అప్లికేషన్ చేసుకుంటా అంటే పాపం 2 లక్షలు దాటిన వాళ్ళ అంతా బ్యాంకులో చుట్టూ తిరిగి మిగతా అమౌంట్ కట్టిన. అది కట్టిన తర్వాత కూడా ఏం రెస్పాన్స్ లేదు. పాప ఇప్పుడు ఆ బంగారం పెట్టి తెచ్చి పెట్టిన సింగరాజపల్లి అని అందరు అప్పులు తీసుకొచ్చి పెట్టారు. నేను ఒక్కటే అంటున్నా, నిన్ను వదిలిపెట్టే ముచ్చటే లేదు. నేను కూడా చెప్తున్నా, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మేము నిన్ను వదిలిపెట్టే ముచ్చట్లేదు. రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టేది లేదు. నేను ఒక్కటే చెప్తున్నా, నేను ఇప్పటికి 8 నెలల నుంచి సైలెంట్ గానే ఉన్నా. నేను రైతుల కోసం ఈ దేవరూపుల మండలం పాలకుర్తి నియోజకవర్గంలో కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో చేశాం. ఏంటండి 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద మనకు దేవరూపుల చుక్క నీళ్లుండేనా? 10 ఏళ్ళు నా 50 ఏళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందే ఎన్నడన్నా పట్టించుకున్నారా? ఆ బాగు పట్టించుకున్నారా ఎప్పుడన్నా? గోదావరి నీళ్ళు తీసుకొచ్చి బాగులో పోసి ఎండాకాలంలో చెర్లు నింపింది దయన్న కాదా, కేసీఆర్ కాదా? రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బ్యాంకుల ముందు, అలాగే కలెక్టరేట్ కార్యాలయాల ముందు కూడా ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రస్తుతానికి జనగామ జిల్లా దేవరపుల మండలంలో కూడా ఇక్కడ రుణమాఫీ కాలేదని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏపీజీవీబీ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. సింగరాజపల్లి గ్రామంలో సూర్యాపేట రోడ్డును దిగ్బంధించి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా రుణమాఫీ చేయడం లేదని చెప్పి ఇక్కడ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అలాగే జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు కూడా ముళ్ళ కంచెలు అడ్డంగా వేసి కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా కూడా ఇక్కడ రైతు సంఘాల నాయకులు అడ్డుకుంటున్నారు. సిపిఎం ఆధ్వర్యంలో కూడా ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇప్పటికే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఒక 40% మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. అప్పటికే సంబరాలు చేసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామని చెప్పి ఇక్కడ సంబరాలు
వాళ్ళు చేసుకోవడం కూడా ఎంతో విడ్డూరమైనటువంటి చర్య అని చెప్పి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సింగరాజుపల్లి దేవరూపల మండలంలో జరిగినటువంటి రైతు ఆందోళనలో మాత్రం వీళ్ళు పాల్గొన్నారు. దానికి సంబంధించి అనేక విమర్శలు ప్రభుత్వంపై చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు అధికారంలోకి రాకముందుకు 49,500 కోట్లు రుణమాఫీకి డబ్బులు అవసరం ఉంటాయని చెప్పి చెప్పారు. తర్వాత కేబినెట్లో 31,000 కోట్ల రూపాయలు మాత్రమే అవసరం ఉంటుందని చెప్పి కేబినెట్లో చెప్పారు. చివరికి వాళ్ళు చేసింది మాత్రం 17,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని చెప్పి మొత్తం 47 లక్షల మంది రైతులుంటే కేవలము దాదాపు 20% మందికి అంటే 22 లక్షల మందికి మాత్రమే రైతు రుణమాఫీ చేశారంటూ ఆందోళనలో పాల్గొన్నటువంటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు దీనికి రైతు రుణమాఫీకి సంబంధించి ఒక్కసారి చేస్తామని ముందు చెప్పారు, కానీ అది 3 విడతలుగా చెప్పారు. ఒక స్ట్రాటజికల్గా రైతులను మోసం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ రుణమాఫీ అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మొదట 1,00,000 రూపాయలు, తర్వాత 1,50,000 రూపాయలు, తర్వాత ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ముక్కోటి దేవతల సాక్షిగా వరంగల్ వేదికగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కేవలం 22 లక్షల మందికి మాత్రమే రైతు రుణమాఫీ చేశారు. అనుకున్నటువంటి మాటలన్నీ చెప్పినటువంటి ఓట్లన్నీ అబద్ధమే అని చెప్పి రాజీనామా చేయడము, హరీష్ రావు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదన్నటువంటి ఒక ఆలోచనకరమైనటువంటి విధానాలు ఇక్కడ దాదాపు ప్రభుత్వం విస్మరిస్తుందన్నటువంటి విమర్శలు మాత్రం తీవ్ర స్థాయిలో వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే రైతుల పరంగా చూసినట్టయితే రుణమాఫీ చేయాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ ఏకాఏకిన చేస్తే తప్పేంటి, 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళు ఆ మొత్తం కడితేనే రుణమాఫీ చేస్తామన్నటువంటి ఒక మాటలు మాత్రం ఇది మోసపూరితమైనటువంటి చర్యలు అని చెప్పి రైతులు అభివర్ణిస్తున్నారు. ఎలాగూ చేయాల్సినటువంటి లబ్ధిదారులకు రుణమాఫీ 2 లక్షలు చేస్తే అది అయిపోతుంది, కానీ షరతులు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, అధికారంలోకి రాకముందు చెప్తే తాము ముందు నిర్ణయం తీసుకునే వాళ్ళం కదా అని చెప్పి రైతులు కూడా ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళకే రుణమాఫీ అని చెప్పడం మాత్రం ఇది ఒక మోసం చేసేటువంటి చర్యగానే ఇక్కడ రైతులు అభివర్ణిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రోజు మాత్రం రైతులు రోడ్లెక్కినటువంటి పరిస్థితి. ఒకవైపు కలెక్టరేట్ల ముందు ధర్నాలు, మరోవైపు బ్యాంకుల ముందు నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇది ఆరంభం మాత్రమే అన్నటువంటి ఒక సంకేతాలు మాత్రం వినిపిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 40% మాత్రమే రైతులు రుణమాఫీ ఉన్నారు. దాదాపు ఇంకా 60% మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంది. కాబట్టి ఈ 2 లక్షల రుణమాఫీ కానీ రైతులందరూ కూడా రోడ్లెక్కే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి ఎలాంటి షరతులు వర్తించకుండా, షరతులు పెట్టకుండా బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలి, లేకపోతే ఉద్యమం ఉధృతమని చెప్పి మరోవైపు ఇక్కడ లెఫ్ట్ పార్టీస్ కార్యకర్తలు అలాగే రైతులు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఏపీజీవీబీ కార్యాలయం ముందు అలాగే మిగిలిన బ్యాంకుల ముందు, కలెక్టరేట్ల ముందు కూడా ధర్నాలు చేస్తున్నటువంటి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, A బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.